హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కబలా నీతు ఛానల్. నేను మీ లావణ్య. నేను ఈరోజు మీకు తోటకూర పులిహోర చేసి చూపించబోతున్నాను. తోటకూర పులిహోర, ఇదేం పులిహోర అని అనుకుంటున్నారా? అస్సలు ఆశ్చర్యపోవాల్సిన పని లేదండి. పులిహోర గోంగూర అనే రెసిపీ వినే ఉంటారు. నేను వెరైటీగా ఉంటుందని తోటకూర పులిహోర అని పులిహోర ముందు నుంచి తీసేసి తోటకూర వెనక పెట్టాను అనమాట. సేమ్ పులిహోర గోంగూర ప్రొసీజర్ ఎలా చేస్తామో అలాగే తోటకూర పులిహోర కూడా చేస్తామన్నమాట. కాకపోతే దీనిలో పులుపు కోసం నేనేం చేశానంటే ఒక తోటకూర కట్ట, ఒక గోంగూర కొట్ట తీసుకున్నాను. తోటకూర కట్ చేసేసాను శుభ్రంగా. గోంగూర ఒలిచి పెట్టుకున్నాను. దాన్ని కడిగి మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఆరబెట్టాను. ఇది ఆరబెట్టిన తర్వాత పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకొని బాండీలో నూనె పోసి ఆ ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత మనం ఇందాక కడిగి ఆరబెట్టుకున్నాం కదా, అదేనండి తోటకూర గోంగూర శుభ్రంగా కడిగి ఫ్యాను కింద క్లాత్ మీద ఆరబెట్టచ్చు. ఇది మనం ఇన్స్టెంట్గా పెట్టుకుంటుంది కాబట్టి ఒక ప్లేట్లో నేను ఆరబెట్టేశాను అనమాట. ఇదిగోండి ఉల్లిపాయలు దోరగా వేగిపోయినాయి. ఇప్పుడు దోరగా వేగిన ఈ ఉల్లిపాయల్లోకి మనం ఆరబెట్టుకున్న గోంగూరని తోటకూరని ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. నేనే వీడియో తీస్తూ నేనే చేస్తున్నాను కాబట్టి కొంచెం వీడియో కదులుతూ ఉంటుంది. కొంచెం మన్నించాలి డిస్టర్బెన్స్గా అనిపిస్తే. అందుకే కొంచెం వేసి తర్వాత ఫోన్ పక్కన పెట్టేసి మొత్తం బాగా కలిపేసి మీకు మళ్ళీ వీడియో చూపించాను అనమాట. ఏంటి ఇలా హాఫ్గా చూపిస్తుంది అని మాత్రం అన్యథా భావించకండి. ఇలా మొత్తం గోంగూరని తోటకూరని ఆ బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. అడుగు నుంచి పైదాకా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం గోంగూరే అయి ఉంటే బాగా మిక్స్ అయిపోయేది. అచ్చం గోంగూర అయితే ఉప్పులు కారాలు ఎక్కువ పడతాయి, వేడి చేస్తుంది. అసలు నేనైతే యాక్చువల్గా ఈ రెండు కలిపి పులుసు కూర చేద్దాము అన్న ఉద్దేశంతో ఈ రెండు తీసుకున్నానండి. తర్వాత ఐడియా వచ్చింది, ఎప్పుడు తినే రొటీన్ వేం తింటాము, ఈసారి పులిహోర గోంగూర లాగా తోటకూర పులిహోర తయారు చేద్దాం, ప్రిపేర్ చేద్దాం అని ఐడియా వచ్చి ఇలా చేస్తున్నాను అనమాట. ఆకంతా కొంచెం గోంగూర అయితే త్వరగా మగ్గిపోయేది. తోటకూర ఉంది కాబట్టి దానిలో కాడలు ఉంటాయి కాబట్టి కొంచెం లేట్ అయిందనమాట మగ్గడం, అంతే. సేమ్ మనం పులిహోర గోంగూర ఎలా చేస్తామో అలానే చేసుకోవాలి. ముందు తాలింపు పెట్టుకోవాలి. కాకపోతే నేను ఆల్రెడీ పెట్టిన తాలింపు నా దగ్గర ఉంది కాబట్టి ముందు తాలింపు అయితే పెట్టుకోలేదు. డైరెక్ట్ ఆ నూనె వేసేసి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ ఆకు మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అది కొంచెం మగ్గిన తర్వాత కళ్ళుప్పు వేసుకున్నాను. కళ్ళుప్పు సుమారుగా వేసుకొని తర్వాత ఏదైనా తగ్గితే మెత్తటి ఉప్పు వేసుకుంటాను. మీరు కూడా అలా చేసుకోండి. లేదంటే బాగా ఎక్స్పర్ట్స్ అయితే మీకు తెలిసిపోతుంది కదా కళ్ళుప్పు ఎంత పడుతుంది అని చెప్పేసి అంతా వేసేసుకోవచ్చు. ఇలా కలుపుకోవాలి. మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ అది మగ్గేలాగా చూసుకుంటూ పక్కన ఇంకో వేరే పనులు ఏమైనా ఉంటే చూసుకుంటూ కొంచెం ఆయిల్ తగ్గితే మధ్యలో ఆయిల్ పోసుకుంటూ, దీనికి మాత్రం కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. ఉప్పులు కారాలు కూడా ఎక్కువే పడతాయి. కాకపోతే నేనైతే మరీ ఉప్పు కారాలు ఎక్కువ వేయలేదు, ఎందుకంటే ఆకుకూర ఎక్కువ తినాలి అని చెప్పేసి. బాగా ఎక్కువ వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది కానీ అలాగే వేడి కూడా బాగా చేస్తుందండి. పొట్టనరాలన్నీ బెదిరిసేస్తాయి. అందుకే కొంచెం ఉప్పులు కారాలు తగ్గించుకున్నాం అనుకోండి, ఆకుకూర ఎక్కువ తినచ్చు, బ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఇది తిన్న రోజు కొంచెం మజ్జిగో, కొబ్బరి బొండం నీళ్ళో, సబ్జా నీళ్ళో, లేదంటే బార్లీ జావో అలాంటివి తాగితే మంచిదనమాట. అందుకే ఇది చేసుకున్న రోజు మాత్రం నేను బార్లీ నీళ్ళు మాత్రం ఖచ్చితంగా పెట్టి తాగుతాను. ఇది మగ్గేలోగా కొంచెం ఒక గుప్పెడంత కొత్తిమీర కూడా తీసుకొని కడిగి ఆరబెట్టేసుకున్నాను. ఇదిగోండి, ఇది మగ్గిపోయింది, దాదాపుగా ఫినిషింగ్ టచ్కి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఏదైనా ఉప్పు ఏమన్నా తగ్గితే చూసుకొని, మర్చిపోయాను దీనిలో చిన్నులపై కారం వేస్తాము. ఆల్రెడీ మనం ఉప్పు, కారం, వెల్లుల్లి, జీలకర్ర వేసిన కారం ఉంటుంది కదా, అది వేస్తామన్నమాట. అందుకని ఉప్పు కొంచెం తగ్గినా పర్వాలేదు, దానిలో ఉప్పు ఉంటుంది కాబట్టి. కొత్తిమీర కూడా వేసుకున్నాను, ఆల్రెడీ మగ్గిపోయింది కాబట్టి కూరంతా. ఫస్టే కొత్తిమీర కూడా వేస్తే ఆ ఫ్లేవర్ మనకి తగలదు. లాస్ట్లో ఇంకా అయిపోతుంది, ఇంకా ఆఫ్ చేయడమే అన్నప్పుడు మాత్రం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇక ఇప్పుడు కారం చల్లుకోవాలి. కారం వేసే టైం వచ్చేసేసింది. చిన్నులపై కారం వేసేసాను. ఉప్పు కొంచెం తగ్గిందండి, దీనిలో ఉప్పు ఉంది కాబట్టి నేను కొంచెం ఉప్పు తగ్గినా కానీ అడ్జస్ట్ అయిపోయిద్ది అని చెప్పేసి నేను మళ్ళీ వెయ్యలేదనమాట. ఈ కారం వేసేసాను. మొత్తం బాగా కలుపుకోవాలి కలిసేలాగా. ఇక ఫాస్ట్గా కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా టెక్స్చర్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను ఆల్రెడీ తాలింపు ప్రిపేర్ చేసి ఉంచానని. ఆ తాలింపుని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తాలింపు కూడా బాగా కలిసిపోయేలాగా కలిపేస్తే తోటకూర పులిహోర రెడీ. సో ఇదండి తోటకూర పులిహోరకి సంబంధించిన ఫుల్ వీడియో. మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందా లేకపోతే ఏమంటారో కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.